ఇన్‌సఫిషియంట్ డేటా గురించి ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 1లో ఇక్కడ ఏం చెప్తారు? నా తులారాశి స్వాతి నక్షత్రం మూడో పాదం నా జాతకం ఎలా ఉంటుందో చెప్పండి అంటారు. సో, ఈ ఇన్ఫర్మేషన్‌తో మనకి ఓన్లీ చంద్రుడు ఏ పొజిషన్‌లో ఉన్నాడో మాత్రమే తెలుస్తుంది. మిగిలిన 8 గ్రహాల పొజిషన్ మనకు తెలీదు. సో, ఇది ఇన్‌సఫిషియంట్ డేటా అవుతుంది అనాలిసిస్ చేయడానికి. ఎగ్జాంపుల్ 2కొస్తే ఏదైనా రాశిలో 2 గ్రహాలు కలిసున్నాయి. నాకెలా ఉండబోతుందని అడుగుతారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ధనస్సులో సూర్యుడు, బుధుడు కలిసున్నారు. నాకు బుధార్క యోగం అంట నాకెలా ఉండబోతుందని అడుగుతారు. అలాగే మేషంలో గురువు, శని కలిసున్నారు. ఎలా ఉంటుందని అడుగుతారు. సో, దీంతో కూడా మనం ఏం చెప్పలేం. అలాగే మూడో ఎగ్జాంపుల్‌లో నాకు సెవెంత్ ప్లేస్‌లో కుజుడున్నాడు. ఎయిత్ ప్లేస్‌లో శని ఉన్నాడు. ఎలా ఉంటుంది మా లైఫ్ అని అడుగుతారు. దీంతో కూడా అనాలిసిస్ చేయలేం. ఎందుకంటే ఏ లగ్నమో చెప్పరు. ఎగ్జాంపుల్ 4లో ఒక పిల్లవాడు జనవరి 1, 2000లో పుట్టాడనుకోండి. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే అతని లగ్నం మనం డిసైడ్ చేయలేం. సో, ఈ డే మొత్తం గ్రహాల పొజిషన్ ఏం మారలేదు. సో, ఈరోజు పుట్టినోళ్ళందరిది తులారాశి అవుతుంది. కానీ ఈ పిల్లవాడిది మనకి టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోవడం వల్ల, లగ్నాన్ని డిసైడ్ చేయలేకపోవడం వల్ల ఇంకా అనాలిసిస్ చేయడానికి సఫిషియంట్ డేటా మన దగ్గర లేదు. ఎగ్జాంపుల్ 5లో అదే పిల్లవాడు మార్నింగ్ 9కి హైదరాబాద్‌లో పుట్టాడనుకోండి. అప్పుడు అతనిది మకర లగ్నం అవుతుంది. గ్రహస్థితి తెలుస్తుంది. దశలు తెలుస్తాయి. సో, అనాలిసిస్‌కి వీలుగా ఉంటది. ఇప్పుడు అనాలిసిస్ ప్రకారం ఏం చెప్పొచ్చు? కుజుడు 2లో ఉండి అష్టమాన్ని చూస్తున్నాడు. పాపిగా చూస్తున్నాడు. సో, ఇతనికి కుజ దోషం ఉందని చెప్పొచ్చు. అక్కడ గురువు, శని కలిసున్నారు. అది అస్సలు మంచిది కాదు. సో, నేనింకా డీప్‌గా వెళ్ళట్లేదు. ఒకవేళ సిజేరియన్ గనుక ఛాన్స్ ఉంటే ఏం చేయాలి? ఒక డేలో 12 లగ్నాలొస్తాయి. అంటే 12 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ జాతకాలు చూసి, ఏ జాతకం బావుందో చూసి, ఆ టైంని ఫిక్స్ చేస్తే ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట.